ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 18. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనమందరం కలిసి చదువుకుంటాం. రండి నాతో పాటుగా. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండుడి. వాక్య సాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించగలిగిన వారు మోకరించండి. బలహీనంగా ఉన్నవాళ్ళు మీరున్న స్థలాల్లో మాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, ప్రభా, సంఘ ప్రార్థన కొరకే ప్రభా మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, నేను ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారని మేము విశ్వసిస్తూ, ఇగో ప్రభా తండ్రి, కొన్ని గంటలు కొన్ని నిమిషాలు మాతో ప్రభా మీరు నడిపించి సహాయం చేసి కృపను అనుగ్రహించమని దేవా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. స్వేచ్ఛ, స్వతంత్రము, వాక్శక్తిని అనుగ్రహించండి. పరలోకము నుంచి మీరు మాటలు అనుగ్రహిస్తే తప్ప నీ దాసుడు మాట్లాడేళ్ళు నిష్ప్రయోజకుడు, అనర్హుడు అని ఒప్పుకుంటూ పాదధూళిని ఎందుకు పనికిరంటి వాడినని ప్రభు ఖచ్చితంగా ఒప్పుకొని ప్రభా నీకో నాయన ప్రభా నీ పాదాల దగ్గర నేను పడవేసుకుంటున్నాను. హేబెలు కంటే మరి శ్రేష్టంగా పలుకు నాయన ప్రభా తండ్రి, ప్రోక్షణ రక్తం క్రిందకి నేను తెచ్చుకున్నాను నాయన. మీరు నన్ను కడిగి పవిత్రపరిచి పుట్టం వేసి మీరే వాడుకొని సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కొన్ని విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న సంఘ విశ్వాసులకు రాస్తూ ప్రార్థన యొక్క కీలకమైనటువంటి విషయం గురించి అక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు. అంటాడు కదా, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన లేక విజ్ఞాపన చేయొచ్చు. సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయొచ్చు. మెలకువగా ఉండుటి. ఈ భాగంలో కనీసం 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, ప్రిపరేషన్ ఫర్ ద ప్రేయర్, ప్రార్థన కొరకైన సిద్ధపాటు. రెండవది, పార్టీషన్స్ ఫర్ ద ప్రేయర్, ప్రార్థనలోని సమవిభాగాలు. మూడవది, అక్కడ అంటాడు పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన. పూర్ణమైన పట్టుదల ఇట్ కమ్స్ అండర్ పవర్ ఫర్ ద ప్రేయర్. 3 విషయాలు. నెంబర్ 1, ప్రిపరేషన్ ఫర్ ద ప్రేయర్, ప్రార్థన కొరకు సిద్ధపడుట. 2, పార్టీషన్స్ ఫర్ ద ప్రేయర్, ప్రార్థనలోని సమవిభాగాలు. 3వది, పవర్ ఫర్ ద ప్రేయర్, ప్రార్థన కొరకైన శక్తి. ఈ మూడింటిని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్నాడు. ఎఫెసీ సంఘమా, 1, 2, 3, 4, 5 అధ్యాయాలు రాసిన తర్వాత ప్రార్థన యొక్క ప్రాశస్తతను, ద ప్రెషియస్నెస్ ఆఫ్ ద ప్రేయర్ గురించి మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎవరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమంటున్నాడు అంటే ఇక్కడ సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము. మీరు అడగచ్చు, సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తం అన్నాడు కదా. ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తం అన్నాడు. ఇంతకీ పరిశుద్ధులు అంటే ఎవరు? వారి కొరకే ఇక్కడ ప్రార్థన. ఇప్పుడు నువ్వు వాక్యం చెప్తున్నటువంటి ఈ యొక్క మాటల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలా? పరిశుద్ధులు
కొరకు ప్రార్థన అవసరత ఏమైనా ఉంటుందా అని అంటే అపోస్తలుడైన పౌలు చెప్పకనే చెప్తున్నాడు. ఏమని అంటే పరిశుద్ధులకు కూడా ప్రార్థన అవసరత చాలా ఉంటుందని. ఎందుకు అపోస్తలుడైన పౌలు ఈ 6వ అధ్యాయం 18వ వచనంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో అసలు ఇంతకీ పరిశుద్ధులు అంటే ఏమిటని మనం చాలా అనుకుంటాం. దానికి చాలా డెఫినేషన్స్ కూడా అనుకుంటాం. కానీ ఏంటంటే పరిశుద్ధ లేఖనాల్లోనే పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడినటువంటి వారు రాసినదే చివరికి ఏమవుతుంది? తథ్యము, అదే నిజమవుతుంది. ఇంతకీ పరిశుద్ధులు ఎవరు? దాని గురించి చూసే ముందు తర్వాత మన వాక్య భాగంలోనికి వెళ్తాం. చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు, అక్కడ చూడండి, పరిశుద్ధులకు అనగా డెఫినేషన్ చెప్తున్నాడు. చెప్పండి. క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు. నన్ను విన్నారు ఈ మాట? చెలి నా వైపు చూస్తూ వినాలి. పరిశుద్ధులు అంటే ఎవరంట? క్రీస్తు యేసునందు విశ్వాసులైన సహోదరులు. చూడండి ఎంత మూడు విషయాలు ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. మొదటిది క్రీస్తునందు, 2 విశ్వాసులు, 3 సహోదరులు. మూడు చాలా బేసిక్స్ థింగ్స్. ఇవి అంత లోతుగా మనం అధ్యయనం చేస్తే తప్ప పరిశుద్ధత ఇక్కడ మనకి కనబడుతుంది. బాగా గమనించండి. మొదటిది క్రీస్తునందు అన్న మాట మీకు ఏం జ్ఞాపకం చేస్తుంది అని అంటే, క్రీస్తు అంటే అభిషిక్తుడు. దేని కొరకు అభిషేకించబడినవాడు ఆయన అంటే పరిశుద్ధత కొరకే అభిషేకించబడినవాడు. దీనికి ఒక పేరు పెట్టచ్చు, దానినే శాంటిఫికేషన్ అంటాం. ఏంటట? శాంటిఫికేషన్, పరిశుద్ధుడైన దేవుడు. రెండవది విశ్వాసులైన. మీరు గమనించండి, విశ్వాసులు మనం ఎలాగైనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడినవారు, ఇది వలన దేవుని వరం. అంటే దాని అర్థం విశ్వాసులు అంటే అర్థం ఏంటంటే రక్షించబడినవారు. ఎలా రక్షించబడ్డాం అనేది మనం బాగా గమనించాలి. ఎలాగా? కృపచేత మనం రక్షించబడ్డాం. ఇది చాలా ప్రాముఖ్యం. విశ్వాసులు రక్షించబడ్డాం కాబట్టి దానికి ఒక పేరు పెడితే రక్షింపబడిన వారు అనొచ్చు. అంతే కదా విశ్వాసులు అంటే? అంతేనా విశ్వాసులు అంటే? చెప్పండి. దీనికి ఒక పేరు పెట్టచ్చు. మొదటిది శాంటిఫికేషన్ అయితే, రెండోది సాల్వేషన్. రెండోది ఏంటి? సాల్వేషన్. మూడవది సహోదరులకు. మీరు విశ్వాసులు కానీ పెట్టి అక్కడ ఆపివచ్చుగా. అపోస్తలుడైన పౌలు విశ్వాసులైన సహోదరులు. సహోదరులు అంటే అర్థం ఏంటి? సహోదర అంటే ఒకే తండ్రి నుంచి వచ్చిన వారు. అంతే కదా? అంటే దాని అర్థం ఏంటి? ఒకే తండ్రి నుంచి వచ్చిన వారు అనే మాటకి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? సాధారణంగా మీరు గమనించండి, ఏ ఇద్దరు సహోదరులు, సహోదర అంటే అర్థం ఏంటి అని అంటే ఇద్దరూ సమానులు, బోత్ ఆర్ ఈక్వల్. దేవుని దృష్టిలో ఎవరు కూడా హెచ్చు తగ్గులు లేరు. దీనికి ఒక పేరు పెడితే ఏం చెప్పొచ్చు అంటే, సహోదరులు అనేది, సహోదరత్వము అనేది సహవాసము అనే దాని నుంచి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మొదటిది శాంటిఫికేషన్ అయితే, రెండోది సాల్వేషన్, మూడోది ఏంటంటే సహోదర. ఇద్దరు ఆయనలో నుంచి వచ్చారు. దేనిలో నుంచి వచ్చారంటే సహవాసములో నుంచి వచ్చారు. ఈ సహవాసం నుంచి రావడానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క సాక్రిఫైస్. ఏంటట? ఆయన త్యాగం. ఎలాగో చెప్తాను మీకు ఏంటనేది. మనం కొంచెం ఆ పాయింట్స్ని అట్లా మనసులో పెట్టుకుంటే దాని వివరణ లోపలికి వెళ్ళినప్పుడు నేను చెప్తాను. ముందు నేను చెప్పవలసిన మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఒక మాట చెప్పాడు, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనముల చేత సమస్తమైనటువంటి పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నమాట అపోస్తలుడైన పౌలు ఎవరికి ఈ యొక్క సిఫారసు చేస్తున్నాడు లేకపోతే కోరుకుంటున్నాడంటే ఎఫెసులో ఉన్న సంఘస్థులకి. ఇప్పుడు గమనించండి, 3 మాటలు చెప్పాను కదా. మొదటి మాట, ఈ ఒక్క వచనంలోని 3 మాటలు ఏం చెప్పాను? ప్రిపరేషన్ ఫర్ ద ప్రేయర్, ప్రార్థన కొరకైన సిద్ధపాటు. రెండోది ఏం చెప్పాను? పార్టీషన్స్ ఇన్ ద ప్రేయర్, ప్రార్థనలోని విభాగాలు లేదా సమ విభాగాలు. మూడోది ఏం చెప్పాను? పవర్ ఇన్ ద ప్రేయర్. 3 విషయాలు. ఈ మూడిట్లో దీన్ని ఎట్లా మనం ఈ సంఘ ప్రార్థనలో మనం చూస్తామో మనము ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయనుగాక. చూడండి, ఆత్మ వలన
ప్రతి సమయమందు. చూడండి, ప్రతి సమయం అంటే దాని అర్థం ఏంటంటే ప్రతి సమయము అనేది చాలా చాలా ప్రాముఖ్యం. ప్రార్థన కావాల్సింది ఏంటంటే చూడండి, ఒక వ్యక్తి, ఒక ఆత్మీయుడు ప్రార్థన చేయాలంటే తనకి సిద్ధపాటు చాలా అవసరం. సిద్ధపడడానికి కనీసం 3 అవసరం అండి. నెంబర్ వన్ ప్రిపరేషన్ ఆల్వేజ్ స్టార్ట్స్ విత్ చూడండి, దేని కొరకు ఈ ప్రిపరేషను? ప్రార్థన చేయడానికి ప్రిపరేషన్, సిద్ధపాటు. ఒక వ్యక్తి, ఒక ఆత్మీయుడు ఎలాగ ప్రార్థన కొరకు సిద్ధపడగలడంటే కనీసం 3 ఉండాలి. నెంబర్ వన్ పీరియడ్. ఏంటి పీరియడ్ అంటే ఏంటి? టైం. యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ స్పెసిఫిక్ టైం. ప్రతి సమయమందు బాగా గమనించండి, ప్రతి సమయంలో స్పెసిఫిక్ అనేది నేను ఎలాగో చెప్తాను. రెండోది, సమయంతో పాటు చెప్పండి, స్థలము చాలా ప్రాముఖ్యం. మొదటిది సమయం సిద్ధపాటు చేసుకోవాలి, రెండోది స్థలము కూడా సిద్ధపరచుకోవాలి, మూడవది అన్నిటికంటే ముఖ్యంగా యూ హ్యావ్ టు ప్రిపేర్ సమ్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్. సహకారులను కూడా సిద్ధపాటు చేసుకోవాలి. మూడు మాటలు. నెంబర్ 1 ఏంటండి? మనము జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన చేయాలనుకున్న వాళ్ళకి ఈ 3 ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి. నెంబర్ 1 ఏంటండి? సమయము, సందర్భమా, స్థలము, 3 సహకారులు. ఈ 3 కూడా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వారలారా. ప్రతి స్థలమందు మీరు అడగొచ్చు, అన్న ప్రతి సమయం అందు అన్నారు కదా, మరి ప్రతి సమయమందు మనం ఎలా ప్రార్థన చేయడానికి అవుతుంది? ప్రతి సమయంలో ప్రార్థన చేయడం అవుతుందో చెప్పండి ప్రియమైన వారలారా. ప్రార్థన చేయగలిగిన వారు చేస్తారు. ఎక్కడ చేస్తారు? నడిచినప్పుడు ప్రార్థన చేస్తారు, నిలబడినప్పుడు ప్రార్థన చేస్తారు, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తారు, బయటకు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు, బట్టలు మార్చుకున్నప్పుడు ప్రార్థన చేస్తారు, ప్రతి విషయంలో ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన చేసేది నువ్వు నేను కాదు. ఎవరు? ఆత్మ వలన. యూ కెనాట్ ప్రేయర్ బై యువర్ సెల్ఫ్, ఇట్ ఈస్ ఓన్లీ బై ద ఎయిడ్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఆత్మ అంటే నీ ఆత్మ కాదు, పరిశుద్ధ ఆత్మ ద్వారా. ఎందుకు ప్రతి సమయం ముందు మనం ప్రార్థన చేయలేమంటే కేవలము మనం శరీరం లేక రక్త మాంసములతో ఉన్నవారము కాబట్టి మనం ప్రతి స్థలములో, మనము ప్రతి సమయమందు ప్రతి సహకారులతో ప్రార్థన చేయలేం. కానీ దేవుడు అనుగ్రహిస్తున్న ఒక శ్రేష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు అమ్మా నీకు సమయం సిద్ధపరచుకోవాలి. మీరు అనొచ్చు, ఇది వాక్యానుసారమేనా? ప్రతి సమయం అందు అన్నారు. కానీ ప్రతి సమయం అందు అనేటువంటి మాటలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు ప్రతిసారి సమయము చూసుకొని ప్రార్థన చేయడం కాదు, సమయాన్ని నువ్వు అనుకూలపరుచుకొని ప్రార్థన చేయాలి. నీకు ఎప్పుడు సమయం ఉండదు. మీరు కావాలంటే గమనించండి, మనకి 24 అవర్స్ ఇచ్చినా కూడా మనం ప్రార్థన చేయం కూడా. కానీ ఒక స్పెసిఫిక్గా మనం పెట్టుకున్నాం అనుకో, ఖచ్చితంగా ప్రార్థన చేయగలుగుతాం. ఉదాహరణకి నేను ఎలా చెప్పనా, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ఎప్పుడు చేసేవాళ్ళు ఎక్కువ? చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అలాంటి విషయాలు మనం చూస్తే లూకా సువార్తకు వస్తాం. చూడండి, ఒక మాటలో కొన్ని విషయాలు చూస్తాం. రండి, లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 37వ వచనం. లూకా సువార్త 21:37. లూకా సువార్త 21వ అధ్యాయము 37. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రివే ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపు చుండను. ఎందుకు కాలం గడిపేవాడు అంటే, ఇప్పుడు గమనించండి, ప్రతి ఉదయం ఎక్కడ ఉండేవాడు? దేవాలయంలో. రాత్రి ఎక్కడ ఉండేవారు? ఒలీవల కొండకు వెళ్ళేవారు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారే సమయపాలన పాటించినప్పుడు నేను అంటే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం వాక్యం చెప్తున్నప్పుడు ప్రార్థన చేయలేం, ప్రార్థన చేసేటప్పుడు వాక్యం చెప్పలేం. మీకు అర్థమవుతుందో లేదో? కాబట్టి ఈ హ్యాస్ మెయింటైన్ సమ్ స్పెసిఫిక్ టైం. ప్రత్యేకంగా ఒక ప్రార్థన సమయాన్ని మెయింటైన్ చేసేవారు. ఉదాహరణకి ఇలా చూద్దాం, ఆదికాండ గ్రంథం. ఇస్సాకు కూడా పొలంలో ధ్యానింప బయలు వెళ్ళినప్పుడు ఎలా మెయింటైన్ చేశాడో చూడండి. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం చూడండి, ఎంత చక్కటి మాట రాస్తాడు. 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి. చాలు. సాయంకాలం అంటే స్పీక్స్ అబౌట్ టైం, ఇట్స్ అ పీరియడ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు రాత్రిపూట ఒలీవల కొండకి వెళ్ళాడు. ఇస్సాకేమో సాయంకాలపు పొలంలో ధ్యానింప బయల
వెళ్ళేవాడు. ప్రియమైన వర్లారా, చెప్పదలుచుకున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, ఎలాగైనా ప్రార్థన చేయొచ్చు, తప్పని కాదు. కానీ దేవునితో ప్రత్యేకంగా మనము అనుసంధానం అవ్వాలంటే యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ స్పెసిఫిక్ టైం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ప్రశ్న ఏంటంటే, మనకంటూ ఏదైనా ప్రత్యేకమైన సమయం ఉందా దేవునితో గడపడానికి? గాడ్ హెస్ గివెన్ 24 hours ఇన్ ఎ డే, ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్, బట్ ఆల్ ద టైమ్ ఆర్ యూజింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ ఓన్ వర్క్స్. మన సొంత కార్యాల కొరకు మనం వినియోగిస్తూ దేవుని యొక్క కార్యము దేనితో ఆరంభిస్తున్నారు? ప్రారంభంతో, ప్రార్థనతోనే. ప్రియమైన వల్ల నిలబడి వాక్యం చెప్తున్నాను. ఆ విషయంలో కానీ మీరు కానీ ఎవరైనా కూడా, దేవా 24 గంటల్లో నాకు ఇచ్చినటువంటి టైంని నీ కోసం వినియోగిస్తాం. కనీసం నేను అనుకుంటాను 24 గంటల టైంలో నాకు తెలిసి ఒక అరగంట సేపైనా మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నారంటే దేవునికి మహిమే. నేను చెప్పిన మాట అర్థమైందా? కనీసం అరగంటైనా దేవునికి ప్రార్థన చేశారంటే చాలా దేవునికి మహిమ. ఎందుకంటే ఇంత బిజీ లైఫ్లో మనం దేవునికి కూడా టైం ఇవ్వలేనంత బిజీ పీపుల్ అయిపోయాం. వీఆర్ బిజినెస్ మ్యాగ్నెట్స్. మనం చాలా బిజీ, మన సొంత కార్యాల్లో చాలా బిజీ అయిపోయాం. అంటే పనులు చేసుకోకూడదని కాదు, దేవునికి ఇవ్వాల్సిన టైం మనం ఇవ్వలేకపోతున్నామా? ఒకవేళ ఇవ్వకపోతే ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి, దేవా నేను సమయం ఇవ్వలేకపోతున్నాను, నాకు సమయం దయచేయి. 24 గంటల్లో నేను, నా బిడ్డలు, నా పిల్లలు, నా సొంత కార్యాలు, నా ఉద్యోగాలు, మా పరిస్థితులకు తప్ప దేవా వ్యక్తిగతంగా నీతో గడిపే సమయం నాకు ఉండడం లేదు, దయచేసి నాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. ప్రియమైన వాళ్ళరా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైనా మీరు గమనించండి, ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ హ్యాస్ మెయింటైన్ సమ్ స్పెసిఫిక్ టైం. మనం కూడా ఒక ప్రత్యేకమైన ప్రార్థన సమయాన్ని పట్టుకుందాం. మన ప్రార్థన సమయాన్ని పెట్టుకొని ప్రార్థన చేయడం ఎంతో మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అందరూ అనొచ్చు, అన్న స్పెసిఫిక్గా ఎక్కడైనా ప్రార్థన చేయమని అపోస్తలుడు పౌలు అనగా నేను అంటాను, అందరూ ఉన్నప్పుడు ప్రార్థన చేయడం అది కూడా ప్రత్యేకమైన టైమే కదా. అందరూ ఉన్నప్పుడు మాట్లాడుతూ ప్రార్థన చేయగలుగుతామా? నేను ఎప్పుడు అంటానండి, ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మనం ప్రార్థన చేసినప్పుడు తండ్రి మనమే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనము తప్ప ఇంకెవరు కూడా. ఎందుకో తెలుసా? మనం చేసే ప్రతి మాట ఇతరులు వింటే మనం చేసేటువంటి లోపాలను ఎత్తిపొడుస్తారు, మనం చేసే తప్పులను ఎత్తిపొడుస్తారు, మనం చేసినటువంటి సమస్యలకు వాళ్ళకి చాలా సరదాగా చక్కగా ఉంటాయి. తప్పు చేయడం ఎందుకు, ప్రార్థన చేయడం ఎందుకు, అది చేయడం ఎందుకు, మళ్ళీ ప్రార్థన చేయడం, వారికి తెలియవు చాలా సమస్యలు. కాబట్టి మన ప్రభు దగ్గరికి వద్దాం, హృదయాన్ని ఆయుధపరుచుకుందాం. దేవా నేను నీ కోసం ప్రత్యేకమైన సమయం ఇస్తాం. రెండోది ఏమంటున్నాడు? ఏ గాడ్ ఆల్వేస్ సీక్ ద ప్లేస్. ఇప్పుడు ఇందులోనే చూద్దాం. మీరు చూడండి, ఒక 3 వ్యక్తులు చెప్పనా, మేము 3. మీరు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు ఏమనేవాడు? ఏం చేసిమన్నారు? పరలోకమందున్న తండ్రి నీ నామము పరిశుద్ధపరచుకోండి. ప్రార్థన ఎలాగో మాకు తెలియదయ్యా, ఒక ప్రార్థన నేర్పించు అనడానికి ముందుగా, అయ్యా మేము ప్రార్థన చేయాలంటే ఎలా ప్రార్థన చేయాలంటే, ఎవడైనాను పరలోకమందు దేవునికి ప్రార్థన చేయాలంటే వాడు తలుపు వేసుకొని రహస్యమందు, అంటే హీఈస్ మెయింటైనింగ్ సమ్ ప్లేస్. తలుపు ఎందుకు వేసుకోవాలా? ఇంట్లో తలుపు దేనికి ఉంటుంది చెప్పండి? తలుపు దేనికి ఉంటుంది? గదికి ఉంటుంది. అంటే నీకంటూ ఒక గదిలో ఒక ప్రత్యేకమైన గది ఉండాలి. ఒక గది అంటే దాని అర్థం అంటే స్పెషల్గా ప్రేయర్ రూమ్ ఉండడం అనేది దాని అర్థం కాదు. ఉన్నవాళ్ళు కట్టించుకుంటారు, లేకపోతే లేదు. కానీ ప్రేయర్ రూమ్ అంటే అర్థం ఏంటి అంటే, అందరూ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఒక్కరే ఉన్నప్పుడు తండ్రికి దేవునికి మధ్య ప్రార్థన సంబంధం ఏంటంటే అన్నీ వేసుకొని ఎవరు కూడా నీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు. అలా ప్రార్థన చేసుకోవాలి. నీ ప్రార్థన అందరూ చూడక్కర్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ప్రార్థన చేస్తే కనబడాలి కదా, ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు. దేవుడికి మనకి మధ్య ఉండాలి. ఇలాగా మనం జ్ఞాపకం చేసుకుంటే దానియేలు క్షమించండి యేసుక్రీస్తు ప్రభువారు వారి జీవితంలో వారు ఎప్పుడు చేసినా కూడా ఒక స్పెసిఫిక్ ప్రేయర్, సమయంతో పాటు స్థలం కూడా మెయింటైన్ చేసేవారు. ఆయన ఒలీవ కొండ, సమయం మాత్రమే కాదు, ప్రతిదినము కాదు, చెప్పండి, ప్రతి స్థలం అంటే కొండ మీద వెళ్ళినప్పుడు ప్రతిసారి ఆయన ప్రార్థన చేసేవాడు. ఉదాహరణకి పేతురు చూసినాడు. పేతురుకి యాక్చువల్గా యూదుడు, ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? చర్మకారుడు అంటున్నాను, సీమోని ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారు? మధ్యాహ్నం 3 గంటలకి అక్కడ మిద్ది మీద ప్రార్థన చేస్తూ వచ్చారు. వాళ్ళకి ఒక విధానం ఉంటుంది. నేను అనేది ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ ద ప్లేస్. ఎక్కడైనా ప్రార్థన చేయండి, కానీ అక్కడ నీకు డిస్టర్బెన్స్ ఉండకూడదు. అందుకే యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ ప్లేస్. మూడోది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే పీపుల్. ఏంటట? పీపుల్ ఉండాలి. పీరియడ్, ప్లేస్, పీపుల్. ఏ పీపుల్ ఉండాలి? ఏనా ఉన్నారా మనకి ఎవరైనా?
మళ్ళీ ఎంతమంది మందిరంకి వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు? ప్రార్థన మందిరంకి వచ్చి చాలామంది చెల్లెళ్ళు రండి, ఎవరైనా ప్రేరేపించబడిన వారు మందిరంకి వచ్చి ప్రార్థన చేసేవాడు. వాళ్ళు రాకపోయిన వరకు కొంతమంది ఎలా ఉంటారు, కొంచెం నిరుత్సాహం వస్తుంది. ఇది యాజ్ యూజువల్గా ఉంటుంది ప్రియమైన వాళ్ళారా, 100% ఉంటుంది. ఇప్పుడు నేనే వెళ్తాను, నేను ఒక్కడే ప్రార్థన చేసుకోను. మీకు ఒక విషయం తెలుసా, ఒక్కరితో ప్రార్థన చేసేది కన్నా చెప్పండి సామూహికంగా ప్రార్థన చేస్తే ఎంతో మేలు. ఎలాగో చెప్తాను. ఉదాహరణకి ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే ప్రార్థన చేయొచ్చుగా. ఆయన ఎక్కడికి వెళ్ళినా తన అంతరంగ శిష్యులతో పాటు వెళ్ళేవాడు, అవునా? ఆయన వెంబడి తీసుకెళ్ళు. అందుకే కదా ఆయన రాతి అంత దూరం వెళ్ళి ప్రార్థన చేసుకుని మళ్ళీ శిష్యుల దగ్గరికి వచ్చాను, మీరు కొంతసేపు అయినా మెలకుగా ఉండి ప్రార్థన చేయలేరా అంటే, మనతో పాటు కొంతమంది పీపుల్ ఉండాలి, కొంత సహకారులు ఉండాలి ప్రార్థనలో. ఉదాహరణకి దానియేలు చూద్దాం. దానియేలు జీవితంలో ఏం జరిగింది? రేపటికల్లా కలక కానీ దర్శనం కానీ జవాబు చేయకపోతే ఈ సంస్థానంలో ప్రతి ఒక్కరిని కూడా చంపేస్తానన్న నెబుకద్నెజరు అన్న మాటలు వెంటనే ఏం చేశారు? అప్పటికి దానియేలు ఒక్కడే కాదు, దానియేలుతో పాటు షడ్రక్ మిషక్ అబేద్నెగో అందరూ కలిసి ప్రార్థన చేశారు. దే ఆర్ ద పీపుల్, దే ఆర్ మెయింటైనింగ్ సమ్ పీపుల్. ఉదాహరణకి ఎంతో భయంకరమైన విపత్తు వచ్చింది. ఎక్కడ? మాదియా పారసిక టైంలో ఎవరికి? ఆశ్వరోసుకు తాకీదులను విడుదల చేశాడు. మూర్తికి అంటాడు, ఇందు నిమిత్తం నువ్వు ఇక్కడ ఉన్నావు. వెంటనే వచ్చిన వెంటనే ఏం చేసింది ఎస్తేరు? నేనును నా చెలికత్తెలను 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన ఉన్నారా లేరా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మన జీవితంలో నీకు కానీ నాకు కానీ మనందరికి కానీ మనకేమైనా ప్రార్థన చేసే సహకారులు ఉన్నారా? ప్రియమైన వాళ్ళు, ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉన్నారు. ఫెలోషిప్ అంటే అర్థం ఏంటంటే, మనం తినడానికి, తిరగడానికి, తాగడానికి, తందనాలు ఆడడానికి మాత్రమే కాదు. ఫ్రెండ్స్, స్నేహితులు, సహకారులు ఎవరు ఉండాలంటే ప్రార్థనా సహకారులు ఉండాలి. ఈ ప్రపంచంలో నీకు అప్పుకి సహకరించేవారు ఉండకపోయినా పర్లేదు ప్రియమైన వాళ్ళ. అయ్యా నేను అప్పులో ఉన్నాను, కొంచెం అప్పుకి సాయం చేయాలి, వాడి దగ్గర లేదు, ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. ఈరోజు అందరూ చాలా మీరు అనుకుంటారు డబ్బున్న డబ్బులేని ఇవ్వగలుగుతాడు, నీ కొరకు బయటికి రమ్మంటే బయటికైనా ఎంతకైనా వస్తాడు, ఏదైనా పని చేయమంటే పని చేస్తాడు. నాకు తెలిసి ఒక వ్యక్తి గురించి ప్రార్థన సహకారం చేయమంటే ఎవరూ చేయరు, సాధారణంగా చెయ్యలేరు కూడా. ఎంతసేపు చేస్తావు? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చేస్తావు. ప్రతిసారి జ్ఞాపకం చేసుకోగలమా? ఖచ్చితంగా మర్చిపోతాం. కానీ విచిత్రం చెప్పనా, మనకి ఎవరున్నా లేకపోయినా మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఎడతెగక, నిత్యము, విసుకక, పట్టుదలతో చెప్పండి విజ్ఞాపన చేసేవాళ్ళు ఉండడం ఎంత శ్రేష్టం. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మొదటి మాట ప్రిపరేషన్ ఫర్ ద ప్రేయర్. ప్రార్థన కొరకు సిద్ధపాటు ఏం చేసుకోవాలా? మొదటిది పీరియడ్, సమయాన్ని ఉన్నారా? 2 ప్లేస్, స్థలం చూసుకుంటారా? ఎవరు లేనప్పుడు ఉంటుందా? 3వది నీకు ప్రార్థనకి సహకరించేవారు ఎవరైనా ఉన్నారా? అలా లేకపోతే మనం సంపాదించుకోవాలి, ఎవరు పడితే రారు. అందుకే అటువంటి ప్రిపరేషన్ కావాలని దేవుడు అడుగుతుంది. అందుకే ప్రతి సమయమందును అన్న మాట జ్ఞాపకం చేస్తాం. 2వది చూడండి, అదే మాటలో 4వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థనలో చాలా ఉన్నాయని అర్థం, అంతే కదా? ప్రతి విధమైన ప్రార్థన అంటే చాలా ఉన్నాయి. ఇంతకీ ప్రార్థనలు ఏముంటాయో నేను ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. ఏ ప్రాబ్లం అంటే నేను కూడా తెలుసుకుందే. నెంబర్ 1 అదేంటంటే, ఉదాహరణకి ఇంగ్లీష్లో బాగుంటుంది, ACTS. ఏంటి చెప్పండి? అపోస్తలుల కార్యాలు. ఇంగ్లీష్లో ఏమంటాం? యాక్ట్స్ అంటాం. ACTS, పనులు, కార్యాలు, యాక్ట్స్లో ఈ 4 కలిపితే ప్రార్థన విజ్ఞాపన అంటారు. ఇది నేను ప్రతిపాదించింది కాదు, ప్రార్థనా పరులైనటువంటి వారు చెప్పింది. వాళ్ళు ఈ రకంగానే చేసేవారంట. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన ఎలా చేస్తారా అంటే, ఇట్ ఆల్వేస్ హ్యావింగ్ 3. నెంబర్ వన్ ఏ స్పీక్స్ అబౌట్ అడోరేషన్. చెప్పండి, అడోరేషన్ అంటే అర్థం ఏంటి అని మీరు అనొచ్చు. అడోరేషన్ ఈజ్ నథింగ్ లైక్ ద వర్షిప్. ఏంటట? నీ ప్రార్థన మొదలైనప్పుడట మొట్టమొదటిగా నీ ప్రార్థనలో దేవునికి కావాల్సింది ఆరాధన. అడోరేషన్ ఈజ్ సంథింగ్ లైక్ యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్. దాన్ని ఏమంటామంటే యాక్సెప్టింగ్ యువర్ గాడ్ యాజ్ ఎ సావరెన్ అనాలట. ఏంటట? ఎవరిని ఆరాధించగలరు చెప్పండి? ఈ ప్రపంచంలో దేవుణ్ణి మాత్రం ఆరాధించాలి. ఏ దేవుణ్ణి ఆరాధించాలి? నిన్ను రక్షించిన దేవుణ్ణి. అంటే దేని నుంచి రక్షించినాడు? నీ పాపముల నుంచి రక్షించిన. లార్డ్ యు ఆర్ ద సేవియర్ అంటూ మనం ఆరాధించాలి. దేవా నువ్వు నన్ను రక్షించిన దేవుడివి మరణము నుంచి. అందుకే 3 చక్కటి పదాలు రాస్తాడు దావీదు. ఏంటంటాడు? జారి పడకుండా నా పాదములను, కన్నీళ్లు విడకుండా
నా కన్నులను 3 మరణము నా ప్రాణమును తప్పించినావు అంటాడు. 3 మాటలు చెప్పండి. జారి పడకుండా నా పాదములను, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, మరణము నుండి ఈ ప్రపంచంలో ఈ 3టిని తప్పించగలిగిన వాడు ఈ ఒక్క దేవుడే. ఈ ప్రపంచంలో నాకు జారి పడకుండా నీ పాదాలు ఎప్పుడే జారి పడకుండా ఉన్నారు ఎవరైనా? జారి పడడం అంటే అర్థం ఏంటి? జారి పడడం అంటే అర్థం ఏంటి? త్రొట్రిల్లిపోవడం, పడిపోవడం, ఆత్మీయతలో అతమానికి పడిపోవడం. అప్పటికే భక్తి కలిగే వర్గంగా ఉంటాం, అప్పుడే ప్రార్థన చేసే వర్గం ఉంటాం, అప్పుడే వాక్యమును బాగా భక్తి కలిగా నటించి చేసినట్టు ఉంటాం, మళ్ళీ పడిపోతుంటాం. రెండోది ఏంటి? కన్నీళ్ళు. ప్రభు కొరకు అత్తమాని కన్నీళ్ళు విడవకుండా అంటే దాని అర్థం ఏంటి? ఇవన్నీ ప్రార్థన కన్నీళ్ళు కాదు. నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, ఈ కన్నీళ్ళు కాదు. దేవా, ఆరాధనలో కన్నీళ్ళు వస్తాయి తెలుసా మీకు? చాలామంది మనం ఆరాధన చేస్తున్నప్పుడు ఒక మాట హృదయం తాకినప్పుడు ఏమో ఆటోమేటిక్గా కన్నీళ్ళు వస్తాయి. దేవాదేవుడికి అది కావాలి, అంతేగాని కన్నీళ్ళు విడకంటే కన్నీళ్ళు తిడిచేయాలని కాదు దాని అర్థం. మూడోది ఏంటంటే మరణము నుండి నా ప్రాణం. ఎన్ని ఆపదలో, ఎలాంటి పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో, ప్రాణం మీదకి వచ్చే పరిస్థితులు కూడా దేవుడు తప్పించగలడు. దాని ఉద్దేశం ఏంటంటే ప్రియమైన ప్రతి దానిలో మన ప్రభువుని ఆరాధించేటటువంటి వారిగా ప్రార్థనలో మొదటి మాట దేవుడు కోరుకున్నది ఎప్పుడు ప్రార్థన అంటే మీరు గుర్తుంచుకోండి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ రిక్వెస్టింగ్ ఆల్ అబౌట్ ఆల్ ద థింగ్స్ వాట్ యు డిజైర్. ప్రభు నాకు అది కావాలి, ప్రభు నాకు ఇది కావాలి, ప్రభు నాకు ఇది లేదు, ప్రభు మా ఆయన ఇచ్చేది. ఇంతకీ ఎప్పుడు ప్రభు దగ్గర నువ్వు అడగడమే కానీ ఇంక ప్రభుకి ఏమైనా ఇచ్చింది ఏమైనా ఉందా? దేవుడు నీ నుంచి ఆశించింది ఏనా? డబ్బు ఆశిస్తాడా? అక్కడికి రమ్మంటాడు, ఎక్కడికి కాదు కదా. ఏం ఆశిస్తాడు ఆయన? నీ జిహ్వా ఫలమును ఆశిస్తాడు. ఆరాధన ప్రాముఖ్యం. రెండోది సి వాట్ ఈస్ అడోరేషన్ ఈజ్ నథింగ్ బట్ accepting Jesus Christ as your personal savior. Lord, you are the only sovereign God అని నువ్వు ఆరాధించేయాలి. నెంబర్ 2 రెండోది ఏమంటాడు? సి కన్ఫెషన్ అంటే అర్థం ఏంటి? ఒప్పుకోలు. దేవుని అంటే వాట్ యు విల్ కన్ఫెస్. దేవుని మనం ఏమని కన్ఫెస్ చేస్తున్నట్టే అక్నాలెడ్జింగ్ యువర్ సిన్స్ అంటే నీ తప్పులని, పాపములను, మన అపరాధములను, మన అతిక్రమను ప్రభు దగ్గర ఒప్పుకోవడం రెండవ దశలో ఉంటుందండి. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలో రెండవ మాట ఏంటి? ఒప్పుకోవడం. మొదటిది ఆరాధించడం, రెండవది ఒప్పుకోవడం. మనం ఒప్పుకుంటున్నామా? మన ప్రతి ఒక్కటి కూడా చిన్నదైనా ఒప్పుకుంటున్నామా? ఒప్పుకోవడంలో ఎప్పుడైనా మనం ఒప్పుకుంటాం. అతిక్రమములను దాచిపెట్టుడు వర్ధి దానిని అక్కడ వరకే, ఈ మాట అక్కడ వరకు ఉందని ఒప్పుకుంటున్నారు అంతే. దాన్ని విడిచిపెట్టడం రావడం లేదు. రావాలి మనకి, అప్పుడే ప్రార్థన విజ్ఞాపన పనికొస్తుంది. మూడోది ఏంటి? టీ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ థ్యాంక్స్ గివింగ్. ఏంటట? కృతజ్ఞతలు అర్పించడం ప్రభుకి. ఏంటి కృతజ్ఞత? ఇట్ ఈస్ కంప్లీట్లీ అడ్మైరింగ్ యువర్ గ్రాటిట్యూడ్. దేవా, దేనికి గ్రాటిట్యూడ్ చెప్పండి? వర్షిప్ వేరండి, గ్రాటిట్యూడ్ వేరు. క్షమించండి, థ్యాంక్స్ గివింగ్ వేరు. థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటంటే నీ జీవితంలో దేవుడు నీకేం చేశాడు, అర్థమైందా? వర్షిప్ అంటే దేవుడు ఏమై ఉన్నాడు అంతే. ఆయన ఏమి ఇవ్వకపోయినా ఏమా నీకేది ఇవ్వలేదు అనుకో, దేవుడు కాకుండా పోతాడా? చెప్పండి. కలెక్టర్ గారు, విశాఖపట్నానికి కలెక్టర్ గారు వచ్చారు. నేను కలెక్టర్ కానీ నేను ఒప్పుకోకపోతే ఎంత, ఒప్పుకుంటే ఎంత? అది విశాఖపట్నం కలెక్టర్ అయినా నేను ఒప్పుకోనంటే నువ్వెవరు నాయన ఒప్పుకోవడానికి? ఈ దేవాదేవుడు దేవుడే. సో కన్ఫెషన్ మొదటిది, అడోరేషన్ వర్షిప్, కన్ఫెషన్ ఒప్పుకోలు, మూడోది థ్యాంక్స్ గివింగ్. దేవుడు మనకు చేసిన ప్రతిదానికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. అది కూడా ప్రార్థన. దేవా, నాకు ఇంత ప్రభా, ఇగో నా అప్పుల భారం నుంచి నా అనారోగ్యం తీసుకొచ్చావు నాయన, నాకు ఈ స్థితి నుంచి బయటకు తీసుకొచ్చావు. ఇవన్నిటినీ నా ఉద్యోగం లేనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, తిండి లేనప్పుడు, బట్టలు లేనప్పుడు, ఇల్లు లేనప్పుడు, భౌతికమైన అవసరతల నిమిత్తమే కాదు కానీ దేవుడు వ్యక్తిగతంగా ఏం చేస్తారంటే ఆత్మ సంబంధమైన విషయాల గురించి మనం ఎప్పుడైనా ప్రభువుకి ఏం చెప్పాలి? థ్యాంక్స్ గివింగ్. దేవా, నాకు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు. ప్రభా, నా బిడ్డలు రక్షించడం నీకు వందనాలు. దేవా, నా కుమారుడు, నా కుమార్తె నీ మందిరామంలోకి వస్తున్నారు. ఇవన్నీ కూడా 3. 4వది ఏంటంటే ఎస్ అంటే సప్లికేషన్. అప్పుడు మనకు కావలసిన అవసరతలు ప్రభా, ఇగో నాకు అప్పు ఉంది ప్రభా, నాకు అనారోగ్యం. అంతేగాని ముందు వచ్చి రాగానే మోకరించి దేవా, నాకు అప్పులు ఉన్నాయి ప్రభా, నాకున్నాయి ప్రభా, ఇవి నా ప్రభా నాకున్నాయి, ఇవన్నీ తీయండి ప్రభా. వచ్చి రాగానే డప్పు మొదలెట్టేస్తే ఇంకేలాగా ఉంటుందిరా? ముందు దేవుడు ఏంటో ఆయన ఆరాధించాలా, రెండోది ఒప్పుకోవాలా,
మూడోది కృతజ్ఞత చెల్లించాలా. అప్పుడు ప్రార్థించి చూడండి, దేవుడు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు. చాలా మీరు గమనించండి. ఎప్పుడైనా దాసులైన రాజు దగ్గరికి వచ్చినప్పుడు, రాజు దగ్గరికి ఎలాగ దాసుడు వచ్చిన తర్వాత, రాజా నాకు ఈ సమస్య ఉంది కాదు, రాజాది రాజా, రాజమార్తాండ, ఎలాంటి అద్భుతమైన పదాలు. మన ప్రభునేసు ఘనమైన రాజా, మహిమగలి రాజా, రాజులకు రాజా. ఆయన ఎంత హ్యాపీ అయిపోతాడో. నా కుమారుడు నన్ను ఏనా. ఇప్పుడు చంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళ డాడీకి నిన్న స్టేటస్ పెట్టారు, మై డాడీ తన బర్త్డే పుట్టినరోజు, హీఈస్ మై బ్యూటిఫుల్ డాడ్, హీ వాజ్ మై హ్యాండ్సమ్ డాడ్, హీఈస్ సో వెరీ గ్రేట్ఫుల్ డాడ్. ఎందుకంటారు? వాళ్ళు ఏది ఇచ్చారా? చంటి బిడ్డల తండ్రికి ఏమైనా ఇచ్చారా? ఏమివ్వరు. వాళ్ళన్న మాట తండ్రికి ఎంతో ఆనందం. నా బిడ్డలు నన్ను ఎంతగా ఇష్టపడుతున్నా, నా డాడీ ఎంత నన్ను ప్రేమిస్తారు, మా డాడీ ఎంతగా నన్ను ఏమన్నా కూడా ఏమనరు, ఎంతగా అలాగా ఆ తండ్రి అలా కోరుకుంటారు. మనం ఎప్పుడు ప్రేమైన వాళ్ళారా, భౌతికమైనటువంటి రిలేషన్స్ అన్నీ కూడా పరలోక సంబంధమైన రిలేషన్స్తో చవి చూసుకుంటే, ఒక తండ్రికి కుమార్తెకి, ఒక తండ్రికి కొడుకు, ఒక తల్లికి కొడుకు ఉన్న సంబంధాలు కూడా మనకి జ్ఞాపకం వస్తాయి. అలా ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొత్తం ఏం చెప్పాను? 4 చెప్పండి. మొదటిది ఏం చేయాలి? ఎప్పుడైనా ఇదే సూత్రం పాటించి మనం చేయాలి ప్రార్థన. ఇప్పుడు కూడా మొదటి చెప్పండి, దేవుని ఆరాధన చేయాలా. రెండోది ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా పాపం, అందుకే పాపులు చేయి మనవి ఆయన, అలాగే మనం ఒప్పుకుంటేనే దేవుడు ఆకిస్తారు. 2 కృతజ్ఞతలు చెల్లించాలి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అన్నిటి కొరకు. ఓకేనా? 4 అప్పుడు మనం విజ్ఞాపన చేయాలి. 3 అయిపోయాయి. లాస్ట్ 5 నిమిషాలు నాకు సమయం ఉంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. 3 ప్రిపరేషన్ ఫర్ ద ప్రేయర్, ప్రార్థన కొరకు సిద్ధపాటు చూసాం. 3 చెప్పండి. పార్టిషన్స్ ఆఫ్ ద ప్రేయర్, ప్రార్థనలో సమవిభాగాలు 4 విభాగాలు చూసాం. 5లో చివరిది పవర్ ఆఫ్ ద ప్రేయర్, అంటే ప్రార్థనలోని శక్తి. దేని కొరకు? ప్రార్థనలో ఎంత శక్తి అంటే, ప్రార్థనలో ఏం శక్తి ఉంది చెప్పండి? ఎందుకు శక్తివంతమైంది చెప్పండి? ప్రార్థన శక్తివంతమైందని ఎలా అంటాం? ప్రార్థనలో శక్తివంతం అవన్నీ కాదు, కానీ నేను చెప్పదలుచుకున్న మాట, ప్రార్థన ఒకవేళ చేస్తే ఇక్కడ ప్రత్యేకంగా పరిశుద్ధుల కొరకైనా ప్రార్థన చేయమన్నాడు. కొలస్సీలు రాసిన పత్రిక మొదటి వచనంలో ఏం చెప్పాను? పరిశుద్ధులు అంటే ఎవరని చెప్పాను అక్కడ? కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు అనగా క్రీస్తునందు, నేను చెప్తాను, క్రీస్తునందు విశ్వాసులు అంటే ఎవరంటే 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను, సమయం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను. నెంబర్ 1, క్రీస్తునందు నిలిచిన వారు పరిశుద్ధులు. నెంబర్ 2, క్రీస్తు నందు నిలవడమే కాదు, క్రీస్తు కొరకు నడిచే వాళ్ళు పరిశుద్ధులు. నెంబర్ 3, క్రీస్తు వస్తున్నాడని నిరీక్షించిన వాళ్ళు పరిశుద్ధులు. నానా ఈ 3 మాటలు మనసులో గుర్తుంచుకోండి. నెంబర్ 1 స్టాండింగ్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని కొరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా చెప్పండి నిలుచుకొని ఉంటారు. వాకింగ్ విత్ ద జీసస్ క్రైస్ట్, దేవుని కొరకు ఎంత దూరమైనా ఎలాగైనా నడాల్సిందే, వాళ్ళు ఎంతైనా నడుస్తారు. వాళ్ళు దేవుని కొరకు నడడం అంటే దేవుని విషయంలో. 3వది, రేపు పొద్దున్న యేసుప్రభు వస్తున్నారు, దేవుని కొరకు నిరీక్షిస్తారట. ఈ 3ఏనండి. ఇటువంటి 3 గొప్ప విశేష గుణాలు కలిగిన పరిశుద్ధుల కొరకు ప్రార్థించమండి. ఎందుకు తెలుసా? ఈ 3 పడిపోతారు చాలామంది ఏం చేస్తారు? నిలిచి ఏమైపోతారు? పడిపోతారు. అందుకే యవనస్తులు తప్పక తొట్టుకుపోతాడు. యవనస్తులు అంటే చెప్పాను కదా, మీరు వాక్యమందు, పరిశుద్ధులు వాక్యమందు నిలిచిన వారే, కానీ చాలామంది ఏమైపోతున్నారు? పడిపోతున్నారు. వారి కొరకు ప్రార్థన చేయండి. 2వది, అప్పటి వరకు అయ్యా దేవుని కొరకు ఎంత గొప్పగా నడిచాడయ్యా. ఎలా నడిచాడు తెలుసా? హానోకు దేవునితో, నోవాహు దేవునితో నడవలేదా? నడిచాడా? ఉందా లేదా మాట? నోవాహు దేవునితో నడిచినట్టు ఉందా మాట? ఉందా లేదా? ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం చెప్పండి 6వ అధ్యాయం. ఎవరు? మరి లేదని అలాగ అంతసేపు ఎప్పుడు మన హానోకే నడిచాడు అనుకుంటే, మరి నోవాహు పరిస్థితి ఏంటి? నోవాహు దేవునితో నడిచినవాడు. చాలామంది నడిచి నేను చెప్పాను కదా 3 వస్తాయి. ఏటొస్తాయి? నడిచి అలుపు వస్తుంది, తర్వాత గొంతుకి ఎండిపోతుంది, 3వది మరణిస్తారు. ఏది లేకపోతే? నీళ్ళు లేకపోతే. ఆ నీళ్ళే క్రీస్తు యేసు నందు, క్రీస్తు యేసు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపునీయుడి. 3వది అన్నిటికంటే ముఖ్యమైనది, పరిశుద్ధులు దేవుని యొక్క రాకడ కొరకు నిరీక్షణ. చాలామంది పరిశుద్ధులు చూచి ఇంకా యేసు ప్రభు రాడులే, ఇంకెప్పుడు వస్తాడులే, మా బాధల నుంచి ఎప్పుడు విడుదల చేస్తారని వారి విశ్వాసము నుండి, నిరీక్షణ నుండి తొలగిపోయినటువంటి వారందరి కొరకు మనం ఏం చేయాలా?
వారి కొరకు ప్రార్థన చేయాలి, వీరు వారి కొరకు ప్రార్థన. దేవా, చాలామంది నీ కొరకు చెప్పండి నిలిచేవారు ఉన్నారయ్యా పరిశుద్ధులు, నీ కొరకు నడిచేవారు ఉన్నారయ్యా, నీ కొరకు నిరీక్షించేవారు, వారి కొరకు కూడా మనం ఎలా ప్రార్థన చేయాలట? పూర్ణమైన పట్టుదలతో మెలకువగా ఉండి. చూడండి, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనమును చేయాలి, మెలకువగా ఉండి చేయాలి. అటు రీతిగా ఈ 3 భాగాల్లో మనల్ని మనం పరీక్షించుకొని పరిశుద్ధులందరి కొరకు మనం ప్రార్థన చేయనట్లు దేవుడి కృప అనుగ్రహించునుగాక. ఆమేన్.